దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయి అన్నది కూడా అంతే నిజమని మా అమ్మ అంటుంది. ఆవిడతో వాదించే ఓపిక లేక ఆవిడ మాటకి అగ్రి అయిపోయాను నేను కూడా. అవును, మీలో ఎంత మంది పిల్లలకి దిష్టి తగులుతుంది అంటే నమ్ముతారు? 100 లో 99% మెంబర్స్ అయితే దీన్ని నమ్ముతారు. మిగిలిన ఆ 1% ఎక్కడో ఒక్కొక్కడ నాలాంటి వాళ్ళు ఉంటారు. నేనైతే అట్లాంటి వాటిని అస్సలు నమ్మను. అలా అని దేవుడు అంటే భక్తి, దెయ్యం అంటే భయం లేవని అనుకోకండి. నేను ఏ విషయంలో అయినా మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా పాపకి హెల్త్ బాగాలేదని చెప్పి అమ్మ వచ్చింది నా దగ్గరికి. వచ్చినప్పటి నుంచి పోమ్ కట్టించాలని పట్టుపట్టింది అనమాట. నాకేమో అట్లాంటి వాటి మీద అస్సలు నమ్మకం ఉండదు. కానీ వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదన్నమాట. ఖచ్చితంగా కట్టించాల్సిందే అని చెప్పేసి అన్నారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మసీదుకి తీసుకెళ్లి పోమ్ కట్టిస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం అనమాట మా నివికి ఇట్లాంటివన్నీ చేయించటం. ఆ పోమ్ కట్టించిన తర్వాత పిల్లలు చాలా యాక్టివ్ అయిపోతారంట. ఎంత నీరసంగా ఉన్నా తగ్గిపోతుందంట. అది నిజమా కాదా, మా పాపకి నిజంగా అలా జరిగిందా లేదా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసండి. బాయ్ ఫ్రెండ్స్.